ఇప్పటికీ వరద తగ్గలేదు. మళ్లీ వాన మొదలైంది. ఖమ్మంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇంట్లో బురద, బయట మళ్లీ వరద. వీధుల్లో గుట్టలుగా పేరుకుపోయిన చెత్త. ఇంట్లో ఉండలేక బయటకు రాలేక దీన స్థితిలో ఉన్నారు అక్కడి జనం. కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ లేదు, తాగునీరు అందటం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వరద ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యటించారు. డాబా మొత్తం మునిగిపోయింది. గ్యాస్లు అన్ని కొట్టుకుపోయింది. మొత్తం డాబా మొత్తం వచ్చేసిందండి. పై వరకు వచ్చింది. రైస్ ఏం లేవండి. అసలు మాకు తినడానికి కూడా ఏం లేకుండా, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి. వేసుకోవడానికి కూడా ఏది లేదు. అసలు దీన స్థితిలో ఉన్నాం. ఎవరు కూడా రావట్లేదు సాయం చేయడానికి. మాకు ఇల్లు, షాపు మొత్తం ఏం లేదు. మేము చదువుకున్న లోపే దడ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొద్దిగా కూడా అవకాశం కూడా ఇవ్వలేదు. నీళ్ళు అసలు ఏం లేవు. బియ్యం కింటాలు బియ్యం ఏదైనా తెచ్చుకొని చదువుకుందామన్నా కూడా నీళ్ళు వరద బాగా వస్తుంది.